వెజిటేబుల్ గారెలు. వెజిటేబుల్ గారెలు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సొరకాయ తురుము, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, బియ్యం పిండి, ఆయిల్, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్, కారం, శనగపిండి, పసుపు, జీలకర్ర. సో చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అడుగుదాము. సో నెక్స్ట్ ఏం చేయాలి కిరణ్ గారు? ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసేయాలి. సో మిక్స్ చేసేద్దామా? మిక్స్ చేసేద్దామండి. సో మిక్స్ చేసే ముందు అది డీప్ ఫ్రై చేయాలి కదా అవి. సో ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఆయిల్ సో ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై కోసం. ఓకే, అంత అది డీప్ అయ్యే వరకు అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ మొత్తం కలిపేద్దాం. ఓకే, మొత్తం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఇవి? అన్ని సేమ్ క్వాంటిటీ. ఓకే, అదేంటది? అది సొరకాయ తురుము. నెక్స్ట్ అల్లం, క్యాబేజ్, నెక్స్ట్ క్యారెట్. వెజిటేబుల్స్ హెల్దీ ఫుడ్, చాలా హెల్దీ. సో క్యారెట్, సొరకాయ, క్యాబేజీ. ఓకే, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ ఏంటంటే ఆయిల్ లేదు ఆయిల్ పట్టదు. వస్తుంది ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు దానికి. ఓకే, పీల్చుకోదు మాట ఆయిల్ ఎక్కువ. అంటే మామూలుగా గారెలు అంటేనే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. సో కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల అదేముండదు. అది ఒక స్పూన్ వేస్తే సరిపోతుందా? మనం తీసుకున్న క్వాంటిటీ దాని ప్రకారం వేసుకోవాలి. శనగపిండి ఒక స్పూన్. ఓకే, బియ్యం పిండి. సో నెక్స్ట్ బియ్యం పిండి. ఓకే, నెక్స్ట్ ఉప్పు వేసేసాము. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ అండ్ మిర్చి కలిపేసాను. ఆనియన్స్ మిర్చి మిక్స్ చేసేసారు. ఓకే, ఆనియన్స్ కొంచెం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్ ఏంటి అంటే కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవద్దు, పాయిజన్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే వంట చేసుకుంటామో అప్పుడే ఆనియన్ కట్ చేయాలి. ఓకే, అప్పటికప్పుడే కట్ చేసేసి మనం వేసుకోవాలి. ఓకే, ఒక టిప్ కూడా చెప్పేశారు కృష్ణ, అవునా? ఇది ఒక మంచి టిప్ కూడా. కొత్తిమీర చాలా మందికి తెలీదు, కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు మిగిలిపోయింది అనేసి, ఎప్పుడు చేయొద్దు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టే, అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ వస్తారు పొద్దున్నే, మరి ఇవన్నీ కట్ చేసుకుని కుదరదు కాబట్టి టప్పర్వేర్ డబ్బాలు లాంటివి స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో కరివేపాకు కొంచెం కట్ చేసేసి మనకు తెంపేసి వేయచ్చు. ఓకే, కారం అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసారు కాబట్టి కొంచెం లైట్. ఓకే, జీలకర్ర కూడా చాలా మంచిది డైజెషన్కి. అవునండి. ఓకే, నెక్స్ట్ పసుపు. ఓకే, కొంచెం ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది, లైట్గా సోడా వేసుకోవాలి. ఓకే, సో మొత్తం అన్నీ వేసేసారా? అయిపోయింది. ఇప్పుడు దాన్ని కలిపేసుకోవాలి. ఓకే, కొంచెం మంది ఏం చేస్తారంటే ఇలాంటివి చేసినప్పుడు కొంచెం మిల్క్ అలాంటివి మిక్స్ చేస్తూ ఉంటారు. అవునా, మిల్క్ అలాంటివి మిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీనికి వాటర్ మిక్స్ చేస్తారా? వాటర్ మిక్స్ చేస్తాం లైట్గా కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ మీరు కలిపింది ఆల్రెడీ అయిపోయింది అది అక్కడ. అవునండి. కావాలి అంటే కొంచెం లైట్గా వేసుకోవచ్చు. అంటే మనం వాటర్ వెజిటేబుల్ కదా, సో అంత వాటర్ ఉండడం వల్ల ఇది మనకి వాటర్ అవసరం లేకుండానే అయిపోతుంది. ఎందుకంటే మనం క్యారెట్, మీరు క్యాబేజ్ ఇవి వేసారు కాబట్టి దాంట్లోనే ఉంటుంది ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. సో అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. చాలా మంది ఏంటంటే కలపకుండానే ముందే కొన్ని వాటర్ యాడ్ చేసేస్తారు, పల్చగా అయిపోతుంది. సో ఏదైనా కొంచెం. అవునవును. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అయిపోయిందండి. సో ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కినట్టుంది. నెక్స్ట్ ఏం చేయాలి? సో దీన్ని స్మాల్ జస్ట్ ఇలా పేపర్లో గారెలాగా రావడానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఓకే, సో ఆయిల్ చాలా హీట్ ఎక్కినట్టుంది. సో అది మొత్తం అది కలిపేసిన తర్వాత ఒక పేపర్, ప్లాస్టిక్ పేపర్ తీసుకుని ఆయిల్ రాసి, అంటే వెంటనే నీట్గా వచ్చేస్తుంది, అంటుకోకుండా ఉంటుంది. సో ఉండలా చేసుకుని మనం గారెలా వేసుకోవాలి.
మధ్యలో అది కూడా గారెలు షేప్ అని కాదు, మధ్యలో ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అక్కడ లోపలికి వెళ్ళేసి పచ్చిగా ఉండదు, లోపల వెళ్తుంది అన్నమాట మొత్తం. ఓ సీక్రెట్ ఇది కూడా. అవునా? అది హోల్ చేయగానే ఆయిల్ కూడా వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నది అంటే వేగదు కదా అది కూడా. అవునండి. ఓ ఈ ఆయిల్ వెళ్ళడం మూల అది కూడా ఫ్రై అయిపోతుంది. ఓకే. సో ఆల్రెడీ అది కూడా అంటుంది ఆయిల్ కూడా పాపం భయపడుతుంది. సో ఇలాగే మరి కొంచెం మంది వెజిటేరియన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కిరణ్మయ్య గారు మీరు గార్లు వేసినండి బాగా వెంటనే అయిపోతుంది, బ్రౌనిష్ కలర్ లో వచ్చేస్తుంది. అంటే కార్న్ ఫ్లోర్ ఏంటి అంటే రెడ్డిష్ కలర్ లో వచ్చేస్తుంది అనమాట. కార్న్ ఫ్లోర్ ఉన్న నేచర్ అది. ఓకే. సో అలాగే ఇప్పుడు వెజిటేరియన్ గా నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దీని బదులు మరి నాన్ వెజ్ ఏమైనా ఇలా చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు క్యారెట్ ఇవన్నీ కలిపారు కదా, సో దాని బదులు చిన్న చిన్న పీసెస్ ఆఫ్ చికెన్ కానీ సో అలా చేసుకోవచ్చు. అవి కొంచెం కష్టం కాబట్టి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అవును, అది కొంచెం కష్టం కాబట్టి ఆ వర్క్ మమ్మీకి అప్ చెప్పేసి ఈజీ అయితే మనకు చేసి చూపిస్తున్నారు కిరణ్మయ్య గారు. అవునా? అవునండి. అవును, ఒప్పేసుకున్నారు. వావ్, గ్రేట్. సో ఇది చాలా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది, మరి తీసేసేనా? తీసేయండి. ఓకే. సో చాలా బ్రౌనిష్ కలర్లో వచ్చింది, చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోయింది. సో ఆయిల్ కూడా అంతగా పీల్చుకోవట్లేదు. అవునా? ఆయిల్ ఉండదు అసలు. కార్న్ ఫ్లోర్ చాలా తక్కువ అన్నమాట, ఆయిల్ బాగా వేడైపోయింది, అది చాలా కలర్ వచ్చేస్తుంది. చాలా కలర్ వచ్చేస్తుంది. కొంచెం ఇలా గార్నిషింగ్ చేసి. హే టెడ్డీ బేరా? యా, టెడ్డీ బేర్. వెజిటేబుల్ తో చేశారు కదా, వెజిటేబుల్ టెడ్డీ బేర్ కూడా గార్నిష్ చేస్తారు. యా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. యమ్మీ యమ్మీ వెజిటేబుల్ గారెలు రెడీ అయిపోయాయి. సో నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది. సో టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. అలా క్రిస్పీగా అలా మనం ఒక బయట వేస్తుంటేనే కరిగిపోతుంది అలాగా. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో కిరణ్మయ్య గారు వెజిటేబుల్ గార్లు సూపర్ అవసరం ఉన్నాయి. సో అలాగే స్వీట్ ఫస్ట్ మైసూర్ పాక్ చేశారు కూడా, అది కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఓకే. హోమ్ మేడ్ మైసూర్ పాక్ ఆవు నెయ్యితో చేసింది, టేస్ట్ చేసేస్తున్నాను. చెప్పారు బాగానే ఉంది, ఇందాక ఫస్ట్ చెప్పింది హోమ్ మేడ్ మైసూర్ పాక్ అనేసి. చాలా చాలా బాగుంది. వేసుకోగానే మనం బయట షాపులో అయితే కొంటామో వేసుకోగానే కరిగిపోయి, ఇది కూడా అవసరం ఉంది. చాలా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయ్య గారు. 2 రెసిపీస్ మరి చూడులో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా, కిరణ్మయ్య గారు 2 రెసిపీస్, ఒకటి హాట్ అండ్ ఒకటి స్వీట్ రెడీ చేసి చూపించారు. సో మీరు కూడా ట్రై చేయండి. సో అలాగే మీరు కూడా రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.